తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. తెలుగులో చాలా చిత్రాలు ఉన్నాయి, కానీ పాతాళ భైరవికి ఉన్నటువంటి ప్రత్యేకతే. ఎందుకంటే సినిమా కథ రాయటంలో కానీ, స్క్రీన్ ప్లే నిర్మాణంలో కానీ, డైలాగ్స్లో కానీ, పాటల్లో కానీ దాదాపుగా 70 సంవత్సరాలైనా ఈ సినిమా అనేది ఇప్పటికీ కూడా జనరంజకంగా ఉంది అంటే ఆ సినిమా మనం కేవలం చూసి ఆనందించడానికే కాదు, తెలుగు యంగ్ డైరెక్టర్స్ నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే ఏమాత్రం సందేహం లేదు. మొన్న వచ్చిన 2-3 చిత్రాలు చూడండి. అంతకుముందు కింగ్డమ్ కానీ, అంతకుముందు చాలా పెద్ద సినిమాలు. కింగ్డమ్ అనే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను అనుకోకండి, చాలా పెద్ద సినిమాల్లో కథా నిర్మాణం సరిగ్గా లేకపోవడంలో బోల్తా కొట్టినటువంటి చిత్రాలు బోల్డున్నాయి. పాటలు ఎందుకు రాస్తున్నారో, అసలు ఏముందో సాహిత్యం వినపడకుండా సంగీతపు రొదలో కొట్టుకుంటూ పోయినటువంటి పాటలు బోలెడున్నాయి. ఇలా చెప్పుకుంటూ ఉంటే మనకి ఇప్పుడున్న సినిమాల్లో చాలా విషయాలు పాత సినిమాల్లో ఉన్న ప్రత్యేకత లేవని, అంటే అలాగా ఓల్డ్ స్టైల్లో స్లోగా అలాగే రాయాలా, ఇప్పుడు పాత స్టైల్లో రాస్తే ఎవరు చూస్తారని మాత్రం అనకండి. ఇప్పుడు కూడా లిరికల్ వాల్యూ ఉన్న పాటకి చాలా ప్రజాదరణ ఉంటుంది. పాటకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ముందు సాహిత్యం వినపడాలి, ప్రజలకి అర్థం కావాలి, దానితో పాటుగా మంచి మ్యూజిక్ ఉండాలి, మెలోడియస్ మ్యూజిక్ ఉండాలి, అంటే ఆ లిరిక్స్కి తగ్గ మ్యూజిక్ ఉండాలి, దానితో పాటుగా మంచి విజువల్స్ కూడా ఉండాలి. అంటే పాటకి కన్సర్న్డ్ విజువల్స్ ఉండాలి. మరొక మాట చెప్పుకోవాలనుకుంటే, ఇప్పటి పాటలో చెప్పాలంటే ఆ రిథమ్ ఎట్లా వెళ్తుందో, సాంగ్ ఎట్లా వెళ్తుందో, ఆ సాంగ్కి సంబంధించినటువంటి ఆ రిథమ్ సంబంధించిన స్టెప్స్ కూడా ఇప్పుడు ఉండాలి. ఇది కొత్తగా యాడ్ అయ్యింది. స్టెప్స్ ఇదివరకు స్టెప్స్ వేసేవాళ్ళు కాదు, నిలబడి పాడుకునేవాళ్ళు, కాబట్టి ఆ ప్రశ్న లేదు. కానీ ఇప్పటికి అట్రాక్ట్ అయ్యేది ఏంటి, స్టెప్స్ కావాలి, తర్వాత షార్ట్స్, పిక్చరైజేషన్. ఈ జాగ్రత్తలు లాస్ట్లో చెప్పిన 3 పెట్టి మిగతావి 2 సాహిత్యం వినపడాలి, సంగీతం కూడా మధురంగా ఉండేట్టుగా ఉంటే ఇప్పటి పాటలు కూడా చాలా ప్రజాదరణ పొందుతాయంటానికి ఎగ్జాంపుల్. అందుకనే ఈ రోజున పాతాళ భైరవిలో ఉపయోగించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్, దాని విశేషాలని కొద్దిగా వివరిస్తాను చాలా సింపుల్గా. అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని తెలుసుకోవాలనుకునే యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి ఇది ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. పాతాళ భైరవి చిత్రంలో రాజకుమారిని చూడటానికి తోటరాముడు ధైర్యం చేసి రాత్రిపూట అంతఃపురంలో ప్రవేశిస్తాడు. ఆ విషయం కనిపెట్టినటువంటి రాజుగారి బావమరిది అంటే రేలంగి క్యారెక్టరు సైనికులను తీసుకొచ్చి పట్టిస్తాడు. సో పట్టిస్తే తీసుకెళ్ళి రాజుగారు కోపం వచ్చి బంధించేయండి, పడండి, జైల్లో వేయండి అని చెప్తాడు, ఖైదీలు చేస్తాడు. రాణిగారు వచ్చి ఏం చెప్తుంది, బాధపడేదే ఉంది, తెల్లారిపోద్దునే వాడు తలకాయ దించేసాడు అంటుంది. ఆయన బాధలో నిద్రలోకి వెళ్తాడు. ఆ రోజు రాత్రి రాజకుమారి బాధపడి ఆయన్ని విడిపించడానికి వెళ్తుంది. విడిపించడానికి చాలా ధైర్యం చేసి విడిపిస్తుంది. రాజుగారు ఎంట్రీ లాస్ట్లో ఎంటర్ అయ్యి ఆయన కోప్పడి, నీకంత సామర్థ్యం ముందు సంపాదించి వచ్చి నాది ఎదురుకుండా నిలబడి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మాట్లాడు పో అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఇవన్నీ ఏ విషయం పట్టుకోకుండా పడుకుని ఉంటాడు చక్కగా. తల్లి ఎట్లెట్ట అంటూ ఉంటుంది. సో పక్కన ఉన్నవాడు ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఎంకరేజ్మెంట్. ప్రేమల్లో ఎక్కువగా ఫ్రెండ్సే ఎంకరేజ్మెంట్ చేస్తారండి. ఆ ఎంకరేజ్మెంట్ చేస్తాడు ఏమని, రాజకుమారే తన స్వయంగా తన చీర కొంగు చించి కట్టిందంటే, కట్టిందంటే ఏంటి అర్థం అంటే ప్రేమిస్తుందన్నంటే కదా. కాబట్టి శ్రీరాముడిలాగా వెళ్ళి జానకిలాగా తీసుకురమ్మని ఆశీర్వదించమ్మా అని అంటాడు. ఆ ఒక్క మాట పట్టుకుంటాడండి. రాజకుమారి చీర చెంగు చింపింది, కట్టింది కాబట్టి నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఎట్టైనా సరే సాధించాలని చెప్పి దీన్ని లేచి వెంటనే నమస్కారం పెట్టి, అమ్మ నేను అన్నీ కూడా రాజ్యం అన్నీ కూడా అన్నీ సంపాదించుకొస్తే ఆశీర్వదించని బయలుదేరుతాడు. అంటే తల్లి ఏమైపోయినా పర్లా, అసలు వీడు మామూలు కామన్ మ్యాన్ కదా, నేను రాజకుమారుని కదా, వీడిని ప్రేమించిన వీడు సాధించు రాగలడా, వీడిది అంత సామర్థ్యం ఉందా అడౌటు. ఆ మాంత్రికుడు ఉంటాడు, వాడేంటి వీడిని బలిచ్చేసేసి వాడు శక్తులు సంపాదిద్దాం అనుకుంటాడు. వీడికి ఏమైనా ఇద్దామని అనుకుంటాడా మాంత్రికుడు, కాదు కదా, వాడిని నమ్మి వీడు వెళ్తాడు. ఇది సిచ్యువేషన్ అంటే. బ్యాక్గ్రౌండ్ సాంగ్ని రాయించుకోవాలంటే రచయితతో ముందు మనం ఆ సాంగ్ యొక్క సిచ్యువేషన్ చెప్పాలి. బహుశా ఈ 3 సిచ్యువేషన్లు రాసిన రచయిత పింగళి నాగేంద్రరావు గారే. కథ, మాటలు, పాటలు కూడా ఆయనే రాస్తాడు కాబట్టి బాగా ఊహించుకున్నాడు. మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా మీ సన్నివేశం కనుకుంటే
ఆ సన్నివేశాన్ని దాని యొక్క పూర్వాపరాలని క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్ని పూర్తిగా రచయితకి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరే రచయితే పాట రఫ్గా రాసుకోవచ్చు, తర్వాత దాని భావాన్ని బట్టి వేరే రచయితతో కూడా రాయించుకోవచ్చు. కాబట్టి రచయితకి చెప్పవలసినప్పుడు ఇంత డీటెయిల్గా చెప్పాలి. చెప్పినప్పుడే అతను ఆ భావంలోకి, మీరు ఏ భావంతో ఆ సీన్ క్రియేట్ చేశారో, ఏమనుకుంటున్నారో దానిలోకి వెళ్ళి ఆయన ఒక రకమైనటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయి తను ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి వచ్చేటువంటి పదప్రయోగంతోనే మంచి పాట వస్తుంది. దానికి ఒక మంచి ట్యూను మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడంటే, మంచి సింగర్ ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా పర్లేదు దొరికారంటే అదొక అద్భుతమైన పాటగా నిలిచిపోతుంది, చరిత్రలో నిలిచిపోతుంది. ఎప్పటికీ సినిమా ఉన్నప్పటికీ ఆ పాట గురించి చెప్పుకుంటారు. అలా వచ్చిన పాటే ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు. ఈ పాటలో ఈ 3 చరణాలు ఉన్నాయి. పింగళి నాగేంద్రరావు గారు ఈ పాట రాశారు, విజయ వర్మ అనే ఆయన పాడారు. ఆయన తక్కువ పాటలు పాడినప్పటికీ కూడా ఒక పర్టికులర్ ఒక టైప్ ఆఫ్ వాయిస్ అయింది. ప్రేమ కోసమై వలలో అని వస్తూ ఉంటుంది, పర్టికులర్ వాయిస్ అయింది. అద్భుతమైన సాంగుగా ఈ పాపులర్ హిట్ అయింది. ఆ సాంగ్లో రాసినటువంటి ఆ లిరిక్స్ ఏంటో, విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పాట మాంత్రికుణ్ణి నమ్మి అతని వెనకాల బయలుదేరుతున్నటువంటి హీరో మీద వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాడు వెళ్తున్నాడు మాంత్రికుడు వెంట, ఇలాంటి స్వార్థ ప్రయోజనం ఉన్నటువంటి ఒక మాంత్రికుడు వెంట హీరో వెళ్తున్నాడు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి పాట స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చరణం, 3 చరణాలు ఉంటాయి, దానిలో మొట్టమొదటి చరణం. వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమో అని కుమిలే తల్లిని కుములుమని. వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమో అని కుమిలే తల్లిని కుములుమని. ఇది లిరిక్. దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది తల్లి. మనం ఆ తర్వాత కూడా చూపిస్తారు సినిమాలో. దూకరా మంటల్లో అంటే తల్లిని ప్రార్థిస్తాడు, ఒక షార్ట్ వేస్తాడు. చూడండి ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారు, విజువల్గా, లిరికల్గా, తర్వాత ట్యూన్ పరంగా 3 రకాలుగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయటం అనేదే సాంగ్కు ఉన్నటువంటి ప్రత్యేకత. సో నిత్యం ప్రార్థిస్తుంది. దేని గురించి? భర్త పోయాడు, బిడ్డ క్షేమం గురించి ప్రార్థించే తల్లిని, అనుక్షణం బాధపడే తల్లిని. ఒరే నాయన వద్దురా, రాజకుమార్ వద్దురా, రాజుగారితో పెట్టుకోద్దురా, తల తీసేస్తాడరా, ఏమైపోతాడో ఏమిటో, సక్సెస్ కాకపోతే బిడ్డే పోతాడు కదా అనేటువంటి కుమిలిపోయే తల్లిని అట్లా వదిలేసి, చిన్నపిల్లలు అందుకనే రాశారండి, ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు. పసివాడు ఏంటండి? 25 ఏళ్ళు వచ్చినాడు పసివాడా? కాదండి అర్థం. పసివాడికి ఒక మంకు పట్టు ఉంటుంది. మనం అంటాం ఏదైనా మార్కెట్ తీసుకెళ్ళి అది కావాలి బొమ్మండి, వద్దురనైనా బాగుండదు, అది చాలా కాస్ట్లీ, లేదా పిల్లలు ఆడుకునేది కదా, నో అది కావాల్సిందే అని మంకు పట్టు పడితే వాడు ఏడుస్తాడని చివరికి ఎట్టా కూడా కొనుక్కొచ్చిస్తారు తల్లిదండ్రులు. అది ఆ మంకు పట్టును పట్టుకుని వీడిని పసివాడితో పోల్చాడు రచయిత. ప్రేమికులు కూడా అంతేనండి. ఎవరేం పోయినా పర్లా, బంధువులు పోయినా పర్లా, పరువు మర్యాదలు పోయినా పర్లా, తల్లిదండ్రులు పోయినా పర్లా, ఎవడు పోయినా, అటు పోయినా ఇటు పోయినా, మేము కలిసి ఉంటే చాలు, మేము కలవాలి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి, మేము ఇద్దరం ఒకటవ్వాలి. ఇదే మంకు పట్టు ఉంటుందండి సాధించాలని అన్ని సందర్భాల్లో. వీళ్ళకెవరు తోడు? ఫ్రెండ్స్. ఇది ఎస్టాబ్లిష్ చేశాడు. 2వ చరణం రాజ్కుమార్ మీద ఉంటుంది. ప్రేమ కన్నను పెన్నిధి ఏమని ఏమి ధనాలిక తెచ్చునని ఆ రాజకుమారిని నిముసమొక యుగముగ గడుపమని. ఏమంటుంది? ఏమీ లేవు ఇతని దగ్గర, కత్తిబట్టు మామూలుగా వేసుకొచ్చేసాడు. రాజకుమార్ అంటే పెద్ద భవంతి కావాలి, పరివారం కావాలి, సైన్యం కావాలి, నౌకర్లు చాకర్లు కావాలి, బోలు డబ్బు కావాలి, పవర్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎట్లా చేస్తాడు వీడు? ఈజ్ అ కామన్ మ్యాన్. మామూలు ప్రజల్లో ఒక వ్యక్తి. అందంగా ఉన్నాడు సరే, సామర్థ్యం ఉంది సరే, బాగా శౌర్యం ప్రతాపం ఉంది సరే, అవన్నీ ఓకే, డైరెక్ట్గా చూసింది ఓకే. తేగలడా? మనం చూడండి, మన సినిమా కాబట్టి ఓకే అయింది కాబట్టి అన్ని సందర్భాల్లో అవుతుందా? ఆ డౌటు. సో నిత్యం ఆవిడ కూడా బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ షార్ట్స్ అన్నీ రాజ్కుమార్ మీద. నిమిషం ఒక యుగంగా, మరి వాడు వచ్చేదాకా ఉండాలి, ఈలోపు రాజుగారు పెళ్లి చేస్తారంటే సో ఏమవుతుందో ఏంటని ఆవిడ కూడా టెన్షన్తో ప్రతి నిమిషం ఒక యుగంగా బతకమని ఆవిడని అట్లా వదిలేశాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో 2వ చరణం తీసుకొచ్చారు. రాజ్కుమారి షార్ట్స్ అక్కడ కొన్ని చూపిస్తూ ఉంటాడు డైరెక్టర్ కూడా.
ఇక మూడో చరణంలో మాంత్రికుడు వెంట వెళుతున్నటువంటి హీరోని చూపిస్తాడు. అతని మీద లాస్ట్ ఇక కంక్లూజన్ అన్నమాట. ఎందుకు వెళ్తున్నాడు? ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని, ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని, ఏమి వ్రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవునిది భారమని, ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు అంటూ దానిలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది. అది అద్భుతం. సో కాబట్టి ఒక మాయావిని నమ్మెడుతున్నాడు. ఈయన వెళ్తే ఏం చేస్తాడు? బలిచ్చి పాతాళ భైరవుడు ఆయన పొందాం అనుకుంటున్నాడు. చెప్పడం ఏం చెప్తాడు? నువ్వు సాహసివిరా, నీలాంటి సాహసి ఉత్తమునికి నేను సహాయం చేయడానికి నేను ఉన్నాను రా అని చెప్తాడు మాయలని చూపించి. ఆ మాయలో వీడు పడిపోయాడు. మాయావిని నమ్ముకుని వెళుతున్నాడు. ఏమని? రాజకుమారికి కావలసినవన్నీ కూడా రాజకుమారిని పొందడానికి కావాల్సి తీసుకొస్తామని. ఏమైతే ఏమైంది? దొరికింది ఒక ఆధారం. ఎటు పోవాలో తెలియట్లా. ఏది జరిగితే అది జరుగుతుంది. బ్రహ్మదేవుడి మీద భారం వేసి వెళ్ళిపోతాం, దేవుడి మీద భారం వేస్తాం. అందుకనే దూకండి రానంగానే దేవుడి దండం పెడతాడు. అమ్మ ఫోటో వేస్తాడు, తల్లి పూజించే ఫోటో. రెండోసారి కత్తుల బోన్ వస్తుంది. ఆ కత్తుల బోన్లో అంటే నా దేవుడికి ఒకసారి నమస్కారం చేసాం, బ్రహ్మదేవుడు భారం అన్నాడు కదా, నమస్కారం పెట్టి వెళ్తాడు. అవి దండలు అయిపోతాయి. అంటే తన శౌర్యాన్ని ప్రతాపాన్ని నమ్ముకోవడంతో పాటుగా భగవంతుడి మీద భారం కూడా వేసి చాలా మంచిగా ఒక ఉత్తమమైనటువంటి పాత్రగా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ని తీర్చిదిద్దారు. తరిచి చూసుకోవాలి. ఒక హీరో పాత్రని క్రియేట్ చేసేటప్పుడు అతనికి ఆ లవ్కి సంబంధించిన ఈ పర్టికులర్ 3 సన్నివేశాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాసినప్పుడు రచయితకు గనక ఆ మనసులో భావం ఉంటే ఎలాంటి అద్భుతమైన పాటలు వస్తాయి. ఇలాంటి పాటలు తెలుగులో చాలా ఉన్నాయి. అంటే వేరే భాషల్లో లేవా అనుకోండి, ఉన్నాయండి. తెలుగులో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఇంత పాపులర్ ఎందుకు కావట్లేదనంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ సినిమాలో మీరు రాసే ప్రతి పాట కూడా అద్భుతంగా హిట్ అవుతుంది. మరి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఎలా రాయాలో, ఎలా రాస్తున్నారో అనే విషయాల్ని కొద్దిగా స్పృశించాను. జస్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాను. మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో నేను మెన్షన్ చేస్తాను. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాల్ని, మీ యొక్క కామెంట్స్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.